మనకంటే లేనివారు ఉంటారా? ఉన్న దాంట్లో సర్దుకొని పోవాలి బిడ్డ. కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఈ మాటలు చెప్పినందుకే ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కళాశాలలో జరిగే ఓ కార్యక్రమానికి కొత్త చీర కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ధర్మవరం పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బాలాజీ నగర్ లో నివసిస్తున్న గట్టు భాగ్యలక్ష్మి, గట్టు శ్రీరాములకు 2 కూతుర్లు, ఓ కుమారుడు కూడా ఉన్నాడు. పెద్ద కూతురు గౌతమి ధర్మవరం రైల్వే స్టేషన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తోంది. ఇక చిన్న కూతురు గట్టు ఉషారాణి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. మగ్గం పైన ఆధారపడి జీవించే గట్టు శ్రీరాములు కుటుంబం కోసం ఇప్పటికే అప్పులు చేసున్నాడు. పైగా ఇప్పుడు పని కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయాయి. అయినా కుటుంబ పోషణ కోసం కష్టపడుతూనే ఉన్నాడు. అయితే కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు ఒక కొత్త చీర కొనివ్వాలని చిన్న కూతురు ఉషారాణి సోమవారం రాత్రి తల్లి భాగ్యలక్ష్మిని అడిగిందట. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి కూడా నువ్వు కొత్త చీర ఎలా అడుగుతున్నావు అంటూ తల్లి ఆమెను మందలించింది. ఈ మాటలు విన్న ఉషారాణి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళి పడుకుంది. అయితే మంగళవారం ఉదయం శ్రీరాములు బయటకు వెళ్ళగా తల్లి భాగ్యలక్ష్మి పెద్ద కూతురు గౌతమిని రైల్వే స్టేషన్లో వదిలిపెట్టేందుకు వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి చిన్న కూతురు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయింది. తల్లి ఎంత పిలిచినా పలకకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి తలుపులు పగలగొట్టించింది. లోపలికి వెళ్లి చూడగా ఉషారాణి చీరతో ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే ఉషారాణిని కిందకు దించి అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏం పేరమ్మా? అనిత. ఆయన పేరు భాగ్య. ఎప్పుడు జరిగిందమ్మా? ఏం చదువుతుందమ్మా? ఏం చెప్తుందా? ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లం? ఏదో స్కూల్లో ప్రోగ్రామ్ ఉందని 2 రోజుల నుంచి అవి కావాలి ఇవి కావాలని సతాయిస్తున్నా సార్. మా మక్కలు 3 నెలలు సరిగ్గా జరగ ఇది ఒకసారి ఉండేది సర్దుకొని చెప్తున్నాను. నేను సర్దుకోండి, మీ బతుకులు ఇంతేలే, మీరు కానీ ఇంత మాత్రం దానికి తేనుకున్నారని కూడా రాజురాని సార్ నన్ను సర్దుకోవాలరా, ఇంకా దీనికి లేనంగా ఉన్నారు. అయితే ఉషారాణి చదువుల్లో చాలా చురుకుగా ఉండేదని తన ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 440 మార్కులకు 427 మార్కులు సాధించింది. మొత్తం కళాశాలలోనే ఆమెకు సెకండ్ ర్యాంకు వచ్చిందంట. చదువుతో పాటు జూడోలోనూ ఉషారాణి రాణిస్తోంది. క్లాస్ లీడర్గా అందరికీ మార్గదర్శకంగా ఉండేదని తన ఫ్రెండ్స్ అంటున్నారు. అయితే ఫ్రెషర్స్ పార్టీకి తోటి విద్యార్థినులను ఉషారానే సమాయత్తం చేసిందని చెప్తున్నారు. అందులో భాగంగానే అంతా చీరలు కట్టుకొని రావాలని చెప్పిందట. ఈ క్రమంలోనే ఉషారాణి కొత్త చీర కొనాలని వాళ్ళ అమ్మను అడిగింది. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో తల్లి కష్టమని తేల్చి చెప్పింది. ఈ మాటలతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. క్లాస్లో అందరినీ తానే సమాయత్తం చేసి ఇప్పుడు చీర లేకుండా నేనే వెళితే ఎంతో అవమానమని భావించింది ఉషారాణి. ఈ క్రమంలోనే గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అంటున్నారు. చదువుల్లో ముందుండే నా బిడ్డ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటుందని అంతా అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.